హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి ఎగ్‌లెస్ టీ టైమ్ స్నాక్ కేక్ రెసిపీతో మేము ముందుకొచ్చేసాను. జనరల్‌గా టీ తాగే ముందు ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తూ ఉంటుంది గదా! అలాంటప్పుడు చక్కగా ఈ కస్టర్డ్ టీ టైమ్ స్నాక్ కేక్‌ని ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. సో, ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా చక్కగా ఇంట్లోనే కొన్ని ఇంగ్రీడియెంట్స్ అనేవి బయట నుంచి తెచ్చుకొని వాటిని యాడ్ చేసుకుంటూ మంచిగా చేసుకోవచ్చండి. కస్టర్డ్ కేక్ టీ టైమ్ బ్రేక్‌లో గానీ, మార్నింగ్ లేదా బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ అలా తీసుకున్నట్లయితే చాలా బావుంటుంది ఈ కేకు. సూపర్ డూపర్‌గా ఉంటుంది. ఇంక మాటల్లో అయితే నేను దాన్ని వర్ణించలేను. చాలా సింపుల్ ప్రాసెస్. ఓవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా వెజిటేరియన్ వాళ్ళకి మంచి కస్టర్డ్ టీ టైమ్ స్నాక్ బ్రేక్ కేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకైతే వెళ్ళిపోదాము. దట్టు సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలకి ఎంచక్కా కేక్‌ని మంచిగా చేసి పెట్టండి. ఇందులో ఇంక గుడ్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడ షుగర్ గూడా యాడ్ చేయలేదు. షుగర్ లేకుండా, ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా చక్కగా ఇంట్లో జేసుకోవచ్చు. ఇంకా రెసిపీలోకైతే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ ఇలాంటి మంచి మంచి ఫుడ్ వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కొస్తాయన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా టీ టైమ్ బ్రేక్, స్నాక్, కస్టర్డ్ కేక్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? కస్టర్డ్ కేక్ కోసము కస్టర్డ్ పౌడరు వెనిల్లా ఫ్లేవర్ ఉన్నది తీసుకుంటున్నానండి. అన్ని సూపర్ మార్కెట్‌లో, షాపులలో దొరుకుతుంది. ఇక్కడ మనం మిక్సర్ లేకుండా, బ్లెండర్ లేకుండా కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది ఎలా అంటే నార్మల్‌గా మనందరి ఇంట్లో గూడా మిక్సింగ్ జార్ ఉంటుంది గదండీ! ఇంకా గ్రైండర్ జారు అందులోనే మనం ఇవన్నీ వేసుకొని చక్కగా కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మిక్సింగ్ జార్‌లోకి 1/4 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైమ్ మైదా పిండితోని కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండి గూడా వేసుకోవచ్చు. మైదా పిండితోని చేయక చాలా రోజులయింది అని చెప్పి మైదా పిండితో చేస్తున్నాను. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి. 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఈ స్పూన్‌తోని 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. వెనిల్లా ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నానండి. మీకు వేరే ఫ్లేవర్ అన్‌ఫ్లేవర్ దొరికినా పర్వాలేదు. నార్మల్ ప్లెయిన్ కస్టర్డ్ పౌడర్ దొరికినా ఏం లేదు. అదైనా పర్వాలేదు. ఒకవేళ అదేసుకున్నట్లయితే కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. కొంచెం కేక్ ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వల్ల కేక్ మెజర్‌మెంట్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మంచిగా ఫ్లఫీగా, టేస్టీగా స్పాంజ్ లాగా వస్తుంది. సో, బేకింగ్ పౌడర్‌కి, బేకింగ్ సోడాకి అదే డిఫరెన్స్. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఫ్లఫీగా వస్తుంది. బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లఫీతో పాటు కేక్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది సైజు. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్ రెసిపీలో అయినా చక్కెరతో అలాగే స్వీట్‌నెస్‌తో పాటు ఖచ్చితంగా సాల్ట్ అనేది ఆ తర్వాత స్వీట్‌నెస్ కోసం 3/4 కప్పు దాకా బెల్లం తురుము వేసుకున్నాను. బెల్లం తురుము స్పేస్‌లో మీరు హనీ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ షుగర్ అన్నా వేసుకోవచ్చు. సో, మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి బెల్లం తురుము వేశాను. ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా ఒకసారి మిక్సీకి పట్టేసి ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు దాకా బటర్‌ని వేసుకోవాలి. నేనిక్కడ అన్‌సాల్టెడ్ బటర్‌నే యూజ్ చేస్తున్నాను. మార్కెట్‌లో మనకు అమూల్ వారిది సాల్టెడ్ ఉంటుంది, అన్‌సాల్టెడ్ ఉంటుంది. నేనిక్కడ మిల్క్ మిస్ట్ వాళ్ళది అన్‌సాల్టెడ్ బటర్‌ని యూజ్ చేస్తున్నాను ఈ కేక్ రెసిపీలో. సో, మనకు బటర్ ప్లేస్‌లో మీరు మెల్టెడ్ ఘీ వేసుకున్నా ఏం లేదు. తర్వాత ఫ్లేవర్ ఏమీ లేనా ఆయిల్ ఏసుకున్నా లేదు. ఏ కప్పుతోనైతే మనం పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతోని అన్ని మెజర్‌మెంట్స్‌ని వేసుకోవాలి. నేనిక్కడ రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్‌ని వేశాను కాబట్టి మెల్ట్ చేయలేదు. బాగా గట్టిగుంటే వేసుకోవద్దు. ఇవన్నీ గూడా కొంచెం చల్లగా ఉండాలి. అలాగే హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. అది గూడా రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. మనం ఎగ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు పాలను వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా పడితే కేక్ అంతా గ్రైండ్ అయినాక బ్యాటర్ గ్రైండ్ అయిన గనుక గట్టిగా అనిపిస్తే మరొక పావు కప్పు పాలని యాడ్ చేసుకొని మళ్ళా గ్రైండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ పెట్టి గ్రైండ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసి ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కేక్‌ని కుక్ చేయడానికి మనం ఓవెన్ యూజ్ చేయట్లేదు కాబట్టి స్టవ్ మీద ఒక ప్యాన్‌ని పెట్టుకొని నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ నేను ఆల్రెడీ యూజ్ చేసింది మీరు దొడ్డు పైన తీసుకోవచ్చు. లోపల ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ప్యాన్‌ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నా దగ్గరైతే కేక్ టిన్ ఇదే షేప్ ఉందండి. వేరే షేప్ లేదు. సో, మీరు కేక్ టిన్‌లో అయినా చేసుకోవచ్చు. నార్మల్ స్టీల్ గిన్నెలో అయినా కూడా చేసుకోవచ్చు. ఇంకొకసారి నేను స్టీల్ గిన్నెలో చేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఈ కేక్ మౌల్డ్‌కి
కొంచెము ఘీ అప్లై చేశాను. ఆ తర్వాత కొద్దిగా పిండిని చల్లుకోవాలి, స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఘీ అయితే మనము స్ప్రెడ్ చేసుకున్నామో ఆ ఘీ స్పేస్ అంతా కూడా పిండిని స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా ఈ మౌల్లోకి వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని కుక్ చేసేసుకోవడమే. చూసారా కేక్ బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఎక్స్ట్రా పాలను కూడా ఏం యాడ్ చేయలేదండి. 1.25 పిండికి ఒక 3/4 కప్పు దాకా పాలు, 1/4 కప్పు దాకా అన్సాల్టెడ్ బటర్ మెల్టెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు పెరుగు. ఇవే మెజర్మెంట్స్ సరిగా లేకపోతే కేక్ సరిగా రాదండి, మంచి కుక్ కాదు, మంచిగా టేస్ట్ ఉండదు. మనం ప్రిపేర్ చేస్తుంది టీ టైమ్ బ్రేక్ స్నాక్ కస్టర్డ్ కేక్ కాబట్టి మీకు గుర్తుందా చిన్నప్పుడు టూటీ ఫ్రూటీ బ్రెడ్స్ వచ్చేవి ఎల్లో కలర్లో ఉండి, అది కస్టర్డ్ బ్రెడ్ లాగానే కస్టర్డ్ ఫ్లేవర్ ఉండేవి వచ్చేవండి. సో ఇది కూడా మనం కస్టర్డ్ ఫ్లేవర్ ఉన్న కేక్ చేస్తున్నాం కాబట్టి టూటీ ఫ్రూటీస్ని రెడ్ కలర్వి అలాగే కొంచెం క్యాషూ నట్స్నే యాడ్ చేస్తున్నాను. ఇంకా మీకు దగ్గర ఇంకా వేరే నట్స్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ ఉండి అలాగే బాదాం యాడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కేక్ బ్యాటర్ మీద వేసేసుకొని 2 సార్లు మనము బౌల్ని ట్యాప్ చేయాలి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్న పోతాయి అన్నమాట. ఆ తర్వాత 20 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న మనం కేక్ ఏ గిన్నెలతో మనము బేక్ చేద్దాం అనుకుంటున్నాము ఆ బేక్ చేయాల్సిన గిన్నెలోకి ఇంకా కేక్ బౌల్ని పెట్టేసి మూత పెట్టేసి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మంట గుర్తుపెట్టుకోండి, టైంని చూసుకోండి. ఖచ్చితంగా 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత నేను మూత తీసి చూసాను. అది ఒక హాఫ్ ఆఫ్ ది కేక్ అయితే కుక్ అయింది, బేక్ అయింది. సో నేను కొంచెం టూత్ పిన్ పెట్టి దాన్ని చూసాను, కొంచెం టూత్ పిన్కి అంటుకుంటుందన్నమాట. అంటే ఇంకా కేక్ సరిగ్గా కుక్ కాలేదని. సో మరో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేశాను, కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ చెక్ చేశాను, ఇంకా లైట్గా అంటుకుంటుంది, అంటుకున్నట్టుగా అంటుకుంటుంది, టచ్ అయినట్టుగా ఉంటుంది. సో ఇంకా కేక్ కుక్ కావాలని నాకు అనిపించి మరో 10 నిమిషాలు ఇంకా లో ఫ్లేమ్లో బేక్ చేశాను. టోటల్గా 40 మినిట్స్, 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో, మొత్తం కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెడితే కేక్ అడుగంటేస్తుంది, మాడిపోతుంది, టేస్ట్ పోతుంది. సో ఇంకోటి మరో 10 మినిట్స్ అయినాక టోటల్ 40 మినిట్స్ అయినాక మళ్ళీ టూత్ పిన్ పెట్టి చూసాను, అసలు అంటుకోకుండా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. మనకు కేక్ చూస్తే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ మంచిగా బేక్ అయిపోయిందని మనకు తెలిసిపోతుంది. సో మంచిగా ఈ కేక్ని బేక్ అయిపోయిన దాన్ని ఇంకా కొంచెం కూల్ అయ్యేదాకా పక్కన పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా రీమోల్డ్ చేసేసుకోవడమే. సో ఇంకా ఇది బాగా హాట్గా ఉంది, కానీ స్మెల్ మాత్రము కిచెన్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి కస్టర్డ్ స్మెల్తోని సూపర్గా వస్తుందండి. సో నేను ఇంకా ఆతృత ఆగలేక ఇంకా వేడి మీదనే దాన్ని రీమోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 2 సార్లు వెనక నుంచి ట్యాప్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్, చాలా సాఫ్టీగా టేస్టీగా, ఎగ్స్ లేకుండా, షుగర్ లేకుండా, ఓవెన్ లేకుండా చక్కగా టేస్టీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇందులో ఒక్కడిని మిస్ చేసింది ఏంటంటే గోధుమ పిండి వేయకుండా మైదా పిండి వేసాను. జనరల్గా కేక్ అంటే మైదా ఫ్లోర్తో చేస్తారు, ఎప్పుడు మైదా ఫ్లోర్తో చేస్తా అన్హెల్తీ, తప్పకుండా గోధుమ పిండితో చేసుకోవాలి. మరీ ఎప్పుడు గోధుమ పిండితో చేస్తే మైదా ఫ్లేవర్ తగ్గిపోతుందేమో అని చెప్పి మైదా పిండి వేసాను. మైదా పిండి ప్లేస్లో మీరు చక్కగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇదండి కస్టర్డ్ ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ కేక్, ఎగ్లెస్ కస్టర్డ్ కేక్, టీ టైమ్ స్నాక్ కేక్. సూపర్గా ఉంది టేస్ట్. 2-3 రోజుల దాకా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. పిల్లలైతే మస్తీగా ఎంజాయ్ చేస్తారు ఈ హాలిడేస్లో. చక్కగా వాళ్ళకి చేసి పెట్టండి. ఏదైనా ఇంట్లో అకేషన్ ఉంది, ఈవినింగ్ పార్టీ ఉంది అంటే చక్కగా ఇది చేసి మంచి కప్ నిండా చాయ్ పోసి ఇచ్చారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిని తాగేసి వెళ్తారు. అండ్ కిట్టి పార్టీస్ అలా ఉంటాయి కదండి, చిట్ చాట్ బ్రేక్స్ ఉంటాయి కదా ఈ కాలనీ లేడీస్తోని, ఆ టైంలో కూడా వాళ్ళకి మంచిగా సర్వ్ చేసి పెట్టవచ్చు, హ్యాపీగా ఉంటుంది. పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యి చక్కగా తిని పెడతారు. సో ఇదండి ఇవాళ స్పెషల్ రెసిపీ కస్టర్డ్ కేక్, ఎగ్లెస్ కస్టర్డ్ కేక్. రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అందరూ థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.